హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బిట్కాయిన్ హాల్వింగ్ అంటే ఏంటి, బిట్కాయిన్ హాల్వింగ్ ప్రాసెస్ మరియు దీని ప్రాముఖ్యతను గురించి వివరంగా చూద్దాం. బిట్కాయిన్ హాల్వింగ్ అంటే ఏంటంటే, బిట్కాయిన్ వ్యవస్థను సతోషి నకమోటో అనే వ్యక్తి జనవరి 3, 2009లో రూపొందించారు. ఈ బిట్కాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. బిట్కాయిన్ నెట్వర్క్లో ప్రతి బ్లాక్ సృష్టించినందుకు మైనర్లకు రివార్డ్గా కొంత బిట్కాయిన్ను ఇస్తారు. ప్రతి 4 సంవత్సరాలకు ఓసారి లేదా 2,10,000 బ్లాక్లు మైనింగ్ చేసిన తరువాత మైనర్లకు దొరికే బహుమతి సగానికి అంటే 50% తగ్గిపోతుంది. దీనిని బిట్కాయిన్ హాల్వింగ్ అని అంటారు. బిట్కాయిన్ హాల్వింగ్ ఎందుకు చేస్తారంటే, బిట్కాయిన్ల మొత్తం సరఫరా సంఖ్య 21 మిలియన్ల వరకు మాత్రమే మైనింగ్ చేసే విధంగా పరిమితం చేయబడింది. అంతకు మించి మైనింగ్ చేయడం సాధ్యం కాదు. బిట్కాయిన్ హాల్వింగ్ అనేది బిట్కాయిన్ వ్యవస్థలో జరిగేటువంటి ఒక ముఖ్యమైన ఘటన. ఇది కొత్త బిట్కాయిన్లు తయారయ్యే వేగాన్ని నియంత్రించేందుకు మరియు బిట్కాయిన్ విలువను పెంచేందుకు సిస్టంలో ఆటోమేటిక్గా రూపొందించారు. బిట్కాయిన్ హాల్వింగ్ వల్ల ద్రవ్యోల్బణం నియంత్రించబడుతుంది. తద్వారా సరఫరా తగ్గి డిమాండ్ అనేది పెరుగుతుంది. దీని ద్వారా బిట్కాయిన్ విలువ పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. బిట్కాయిన్ హాల్వింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఇంతకు ముందు రోజుల్లో అంటే బిట్కాయిన్ ప్రారంభంలో మైనర్లకు ప్రతి బ్లాక్కు 50 బిట్కాయిన్లు ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ హాల్వింగ్ 2012 నవంబర్ 28న జరిగింది. దీనివల్లనే రివార్డ్ 50 BTCల నుండి 25 BTCకి తగ్గింది. ఈ సంఘటన తర్వాత బిట్కాయిన్ ధర భారీగా పెరిగింది. సెకండ్ హాల్వింగ్ 2016 జూలై 9న జరిగింది. దీనివల్లనే రివార్డ్ 25 BTCల నుండి 12.5 BTCకి తగ్గింది. దీని ద్వారా కూడా బిట్కాయిన్ విలువలో గణనీయమైన పెరుగుదల అనేది కనిపించింది. థర్డ్ హాల్వింగ్ 2020 మే 11న జరిగింది. దీనివల్ల రివార్డ్ 12.5 BTCల నుండి 6.25 BTCలకు తగ్గింది. దీని ద్వారా క్రిప్టో మార్కెట్ చరిత్రలో పెద్ద వృద్ధి నమోదైంది. ఫోర్త్ హాల్వింగ్ 2024 ఏప్రిల్ 20న జరిగింది. దీనివల్ల బిట్కాయిన్ రివార్డ్ 6.25 BTCల నుండి 3.125 BTCలకు తగ్గింది. ఇది బిట్కాయిన్ ధరపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే సరఫరా తగ్గడంతో పాటు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చివరగా చెప్పాలంటే, బిట్కాయిన్ హాల్వింగ్ అనేది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అంటే ద్రవ్యోల్బణం నియంత్రణతో పాటు క్రిప్టో కరెన్సీ విలువను స్థిరంగా ఉంచుతుంది. 2024 హాల్వింగ్ తర్వాత కూడా క్రిప్టో మార్కెట్పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ బిట్కాయిన్ హాల్వింగ్ వల్ల మైనర్ల లాభాలు తాత్కాలికంగా తగ్గినా బిట్కాయిన్ ధర పెరిగే అవకాశంతో దీని ప్రభావం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.